మా నాన్న బ్రాందీ తాగి చేసుకున్న వాంతి కాదు, మీరు నాన్న కాబోతున్నారని చేసుకున్న వాంతి. ఏమండి, ఇంత సంతోషమైన విషయం చెప్పాను, రియాక్షన్ లేకుండా ఉన్నారేమిటి? ఏమండి ఏమండి ఏమండి? అయ్యో ఏమిటండి ఇది? ఏమండి? నా పిల్ల వాంతి చేసుకుంది. ఏమండి? వద్దండి, రిస్క్ తీసుకోకండి. మీ దగ్గర ఉన్నది కరెక్ట్ గా పనిచేసేది మీ బుర్ర ఒక్కటేనండి. దాన్ని చెడగొట్టుకోకండి. మొక్కుబడి పేరుతో ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. కావాలంటే ఈ కొబ్బరికాయ మీ తలకు తాగించి నేల మీద కొట్టేమంటారా? ఏమిటి గుళ్ళు బాధలు ఆడుకుంటున్నారు? ఇది నిన్న మొన్నటి మొక్క. దేవుడు మొక్కు తీర్చకపోతే దేవుడు కోపం వస్తుంది. నీకు పోయేది చెప్పు, నేను కొట్టేస్తాను. సారీ, కొబ్బరికాయని. ఓం విఘ్నేశ్వర. అయ్యో, ఈ ఘోరాన్ని నేను చూడలేను. అదేదో నువ్వే కానీ. రెండు. అయ్యో దేవుడా దేవుడా దేవుడా. అయిపోయినాయా? భగవంతుని లీలా. వస్తున్నాను. దేవుడా 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 దేవుడా, పైన నువ్వే కాపాడాలి. దేవుడా 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 దేవుడా. నెత్తి మీద కళాయి పెట్టుకుని మోసగిస్తున్నావా? ఉండు బాబు, చెప్తా. ఏమండి ఏమండి, కొబ్బరికాయ కొట్టగానే కోమాలకు వెళ్ళిపోయినట్టు అయిపోయారు. ఇదంతా అనాసిన్. ఇది నామం. ఇది వి ఛానల్. ఇది థమ్స్ అప్. అయ్యో, ముందు కంటే నీ బుర్ర ఇప్పుడు షార్ప్ గా ఉంది. ఇప్పుడు ఆయన టచ్ చేయకూడదు, దేవుడితో సమానం. మొక్కు తీర్చుకున్నాక టచ్ చేసుకో. మొక్కు తీర్చాలంటే ఏం చేయాలి? కొండెక్కించాలి. కొండెక్కించాలా? ఎలా? ఈ పచ్చకర్పూరం వెలిగించి నోట్లో వేయాలి.